హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డైలీ హడావుడిగా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా లేదనుకోండి డైలీ చపాతీ ప్రిపేర్ చేస్తుంటాం కదా, అలాంటి వాళ్ళకు కూడా చపాతీని అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి 2 నెలల వరకు మీరు ఈజీగా స్టోరేజ్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇదే కాకుండా చపాతీని చాలాసేపు వరకు మెత్తగా దూదిలాగా ఎలా ప్రిపేర్ చేయాలనే టిప్స్ కూడా నేను మీకు షేర్ చేస్తానండి. ముందైతే చపాతీ పిండిని కలపడానికి పెద్ద సైజులో ఉన్నటువంటి ప్లేట్ని తీసుకోండి. ఇందులో వచ్చేసి 2 కప్స్ అయితే నేను తీసుకున్నాను గోధుమ పిండి వచ్చేసి. ఈ గోధుమ పిండిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంతో పాటు సాల్ట్ని యాడ్ చేసుకోండి. వాటర్ వచ్చేసి నార్మల్ వాటరే తీసుకున్నాను. కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. నేను చెప్పినటువంటి ఈ టిప్స్తో మీరు ఎక్కువ గోధుమ పిండిని కూడా కలుపుకోవచ్చు. అంటే మనకి చపాతీ చేసిన తర్వాత మిగిలిపోయి ఉంటుంది కదా డో, ఈ డోని మీరు ఈజీగా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 3 రోజుల వరకు ఈజీగా నిల్వ చేసుకోవచ్చు అనమాట డోతో అయితే. సాఫ్ట్గా కలిపినటువంటి ఈ పిండి ఎండిపోకుండా పైన ఏం చేయాలంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఈ విధంగా పక్కన పెట్టాలన్నమాట. ఈ టిప్ ఏంటంటే ఒక 20 నిమిషాలు, కనీసం 20 నిమిషాలైనా ఈ పిండిని పక్కన పెట్టాలి మీరు. అలా కాకుండా మనం పిండిని ప్రిపేర్ చేసిన వెంటనే మీరు చపాతీ చేశారనుకోండి సాఫ్ట్గా అస్సలు రాదు. అందుకే కనీసం 20 నిమిషాలైనా ఈ పిండికి రెస్ట్ ఇచ్చేయాలి. ఇప్పుడు మనకి ఎంత అయితే ఉండలు కావాలో, ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో మనం ఉండని ప్రిపేర్ చేసిన తర్వాత పొడిపిండి చల్లి మనం ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా మరీ పల్చగా లేకుండా చూసుకోవాలి. ఎక్కువగా పల్చగా ఉందనుకోండి మనకి అప్పడాల్లాగా వచ్చేస్తాయి. ఇంకో టిప్ ఏంటంటే చపాతీ ఎక్కువసేపు వరకు మనకి దూదిలాగా ఉండాలంటే మెత్తగా మనం ఏం చేయాలంటే ఒత్తుకునేటప్పుడు కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ 20 నిమిషాల వరకు మాత్రం ఈ పిండిని నాననివ్వాలి. సో ఈ 2 టిప్స్ మీరు ఫాలో అయిపోతే చాలండి, మెత్తగా దూదిలాగా వస్తాయి చపాతీలు. ఇప్పుడు ఈ చపాతీలను కనీసం మనం 2 నెలల వరకైనా స్టోరేజ్ చేసుకోవాలి కదా. సో అలాంటప్పుడు కంటైనర్ తీసుకొని ఇందులో కాటన్ క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. తీసుకొని కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద పెనం పెట్టేసుకోవాలి. నేనైతే పెనం తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసి క్లాత్తో ఈ విధంగా ముందుగా అయితే క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి చపాతీ ఈజీగా కాల్చుకోవచ్చు అనమాట. అంటే కింద మనకి అంటుకోపోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మనం చపాతీని వేసిన తర్వాత పచ్చిగా లేకుండా కనీసం ఇది 70 to 80% అయినా మనం దీన్ని కాల్చాలన్నమాట. ఈ చపాతీని కాల్చేటప్పుడు పచ్చిదనం లేకుండా కాల్చాలి. అలా ఉందనుకోండి పచ్చిదనం మనకు కొంచెం అయినా మాయిశ్చర్ అనేది కనిపించింది అనుకోండి ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. సో అలా లేకుండా ఈ విధంగా కాల్చిన తర్వాత ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టాం కదా, ఈ క్లాత్లోకి అయితే తీసుకోవాలి. ఈ చపాతీని ప్రిపేర్ చేసిన వెంటనే కంటైనర్లో స్టోర్ పెట్టొద్దు. అలా పెడితే మనకి ఆవిరి వచ్చేస్తుంది కదా. సో నీళ్ళు వస్తాయి కాబట్టి ఒక్క 5 మినిట్స్ కాస్త ఇవి చల్లారిన తర్వాత అప్పుడు కంటైనర్లోకి తీసి మనం 2 నెలల వరకు అయితే స్టోరేజ్ చేయాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మామూలుగా అయితే 1 వీక్ తర్వాత యూజ్ చేయాలనుకుంటే మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా కంటైనర్లో పెట్టేసి ఇప్పుడు దీని మీద కాటన్ క్లాత్ ఈ విధంగా కవర్ చేసేస్తున్నాను. కవర్ చేసిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మీరు చాలా సేపు వరకు అయితే ఈ చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నేను చెప్పాను కదా, ఈ టిప్స్ మీరు ఫాలో అయిపోండి. ఈ విధంగా చపాతీని మనం ఒకేసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు పడితే మనకి ఎప్పుడు చపాతీ కావాలనుకుంటే అప్పుడు తీసి మనం ఈజీగా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. పిల్లలు స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఎక్కువ టైం అనేది పట్టదు, చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 1 డే తర్వాత నేనైతే తీసి మళ్ళీ ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చాయనేది. చూసారు కదా, ఇప్పుడైతే నేను స్టోరేజ్ చేసినటువంటి చపాతీని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇక నేను చూపిస్తున్నాను కదా, ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత కూడా చూడండి చపాతీ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు పెనం మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఆయిల్ అయినా లేదనుకోండి నెయ్యినైనా యాడ్ చేసి చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. అదే మీరు డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసారనుకోండి కొంచెం మనం బయట పెట్టేసిన తర్వాత చల్లదనం తగ్గిన తర్వాత చపాతీని కాల్చుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అప్పటికప్పుడు మాత్రం కాల్చకండి డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే. ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.